శుభోదయం. నమో అస్తు సర్పేభ్యో జైకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వాసూర్యస్య రశ్మిషు ఏషామప్సుజః కృతంతేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రనో ఏ వా వటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః. ఈనాటి విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి. దీనికే మల్లార షష్ఠి, సంహార షష్ఠి, మహాషష్ఠి, చెంప షష్ఠి అనే అనేక నామాలు ఈ వ్రతానికి ఉన్నాయి. ఈ రోజున మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించాలి. పార్వతీ పరమేశ్వరుల సంతానం గణపతి కుమారస్వామి. అందులో చిన్నవాడైనటువంటి శరవణ భవుడు, కార్తికేయుడు, స్కందుడు, కుమారస్వామి, షాణ్మాతరుడు, షణ్ముఖుడు ఇత్యాదిగా గల అనేక నామాలు కల ఆ కార్తికేయుడిని, మురుగన్ అని అందగాడిని ఈ రోజున మనం అర్చించాలి అంటుంది మన పురాణ సంప్రదాయం. తెలుగువారిలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ప్రాచీనం అని చెప్పాలి. సుబ్బారాయుడి షష్ఠి చూచి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి అనే పాటలు కూడా పూర్వంలో పిల్లలు తెలుగువారి ఇండ్లలో బహుళంగా పాడుకునేటటువంటి వారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఇది ఈనాటి విశేషం. వేదంలో ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ అనే ఒక ప్రమాణ వాక్యం ఉంది. శ్రోత్రియులు శ్రోతాది యజ్ఞకర్మలు చేసే సమయంలో ఆచార్యుడు, అధ్వర్యుడు, హోత, ఉద్గాత, ఆగ్నిధ్రుడు ఇటువంటి ఋత్విక్కులను వరించిన పిమ్మట సుబ్రహ్మణ్యుడు అనే పేరు గల ఇంకొక ఋత్విక్కుని కూడా నియమించుకుంటాడు. ఆ యజ్ఞవేదికలో సుబ్రహ్మణ్యుడు ఈశాన్య దిగ్భాగంలో నిలబడి చేతిలో ఒక ఖడ్గం పట్టుకొని అంతా చూస్తుంటాడు. ఆయన పని అంతే, అన్నీ చూడడమే సుబ్రహ్మణ్యుడి పని. సంప్రదాయంలో ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు, అన్నీ జరుగుతున్నాయా లేదా, దేవసేనాధిపతి అది సుబ్రహ్మణ్యేశ్వరుడి క్రియ అని పురాణ ప్రపంచం చెబుతుంది. భూమి ఈశ్వరుడు, భూమిపైన ఉండేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి, భూమిలో ఉండేటటువంటి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ ఇది గణపతి, ఈ భూమికి ఉండేటటువంటి బాహ్యమైనటువంటి ఆకర్షణ శక్తి కుమారస్వామి. బాహ్యమైన ఆకర్షణ శక్తి దేని కారణం చేత ఈ భూమిపైన మనం ఉన్నామో అది గణపతి అయితే, ఏ కారణం చేత మనం ఎగిరిపోకుండా ఇతర గ్రహాలకు ఇతర మార్గాల వైపు వెళ్లకుండా ఉండగలుగుతున్నామో అది సుబ్రహ్మణ్యుడు. మనం అయస్కాంత తత్వాన్ని అలాగే సామాన్య విజ్ఞాన శాస్త్ర అంశాలని పక్కన పెట్టేస్తే ఆధ్యాత్మిక కోణంలో ఈరోజు మనం చర్చ చేసుకుంటే మనలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావనలు అంతర్ముఖీనత్వం పొందే విధంగా మనలను రేకెత్తింపజేస్తూ ఉంటాయి. ఆలోచనలు మనలో పుడుతూ ఉంటాయి. మనం ఏమిటి, ఎక్కడ పుట్టాం, ఎలా ఉన్నాం, ఏం చదువుకున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉంటే ఇంకా బాగుంటాం, ఇలా చేస్తూ ఉంటాం. వీటికి విరుద్ధంగా బాహ్యమైనటువంటి ఆకర్షణలు మనల్ని నిరంతరం ఇలా ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ బాహ్యమైన ఆకర్షణలు 6: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు 6. ఈ కుమారస్వామికి 6 ముఖాలున్నాయి. షాణ్మాతరుడు ఆయన. పూర్వం ఈ కుమారస్వామి జన్మానికి సంబంధించి జననానికి సంబంధించి అనేకములైన పురాణ కథలు వర్ణింపబడి ఉన్నాయి. వాటిల్లో ఒకటి, తారకుడు అనబడే రాక్షస సంహారం నిమిత్తమై పార్వతీ పరమేశ్వరుల సంయోగం చేత ఏర్పడినటువంటి ఆ గర్భపిండమును దేవతలంతా కూడా రెల్లుగడ్డిలో విడిచిపెట్టారు. అగ్నిహోత్రుడు అందుకు దోహదపడ్డాడు. అలా రెల్లుగడ్డిలో చ్యుతము జారి విడిచబడి పెట్టబడిన వాడు కాబట్టి ఆయన స్కందుడయ్యాడు. రెల్లుగడ్డిలో పెంచబడ్డాడు కాబట్టి ఆయన శరవణ భవుడు అయ్యాడు. కృత్తికల చేత పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. వారు 6 కాబట్టి షాణ్మాతృడయ్యాడు. 6 ముఖముల చేత 6 తనుల వద్ద ఏకకాలంలో స్తన్యం స్వీకరించి లోకాలను ఆనందపరిచాడు కాబట్టి మురుగన్ అందగాడయ్యాడు. అలాగే శక్తిని చేత ధరించాడు కాబట్టి శక్తిధరుడు అయ్యాడు. తారకాసురుడు సంహారం చేశాడు. ఆ తారకాసురునికి ఒక సోదరుడున్నాడు, వాడు శూర పద్ముడు. వాడిని సంహరించే నిమిత్తమై గణపతి సోదరుడైన కుమారస్వామి
చేసిన అనేక ప్రయత్నాలను, ఈ 6 ముఖాలతో ఉన్న ప్రయత్నాలను మనకు శివపురాణం వర్ణిస్తుంది. ఈ 6 మనలను బాహ్య రూపంలో ఉండేటటువంటి 6 శత్రువులు ఆకర్షిస్తూ ఉంటాయే, వాటి నుంచి కూడా విడుదల మనం పొందగలగాలి అంటే, కామక్రోధాదుల నుంచి మనం విడుదల పొందాలి అంటే అందుకు మనం కుమారస్వామిని అర్చించాలి. ఈ రోజున మనం బ్రహ్మచారిని ఆరాధించాలి. కుమారస్వామికి 2 భార్యలు, వల్లి, దేవసేన. అలా ఉన్నా కూడా మరి సంప్రదాయాన్ని అనుసరించి మట్టుకు ఈ రోజున కుమారస్వామిని అర్చించాలి అంటే బ్రహ్మచారినే పూజించాలి. ఒక బ్రహ్మచారిని ఇంటికి పిలిచి ఎరుపు రంగు వస్త్రం, గోధుమలు, తమలపాకులు, వక్కలు, దక్షిణ, భోజన సామాగ్రి ఇవి ఈరోజు మనం ఒక బ్రహ్మచారికి అందచేయాలి. ఇలా చేసినందువల్ల కుమారస్వామి అనుగ్రహం మనం పొందగలుగుతాం అనే సంప్రదాయం ఆచార విధానంలో ఇలా తెలియజేస్తుంది. కనుక ఈ రోజున మనం సుబ్రహ్మణ్య షష్ఠి అన్న పేరిట కుమారస్వామిని అర్చిద్దాం. కుమారస్వామికి ప్రీతికరంగా పాలతో అభిషేకం ఏర్పాటు చేద్దాం. ఒక బ్రహ్మచారిని ఎరుపు రంగు వస్త్రంతో సన్మానించి సంతోషపరచి కుమారస్వామి అనుగ్రహం పొందుదాం. ఇది ఈనాటి విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహంతో మనమందరం కూడా ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.